నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సార్, అసలు యాక్చువల్గా బంగ్లాదేశ్ అంటేనే అల్లర్లకు అడ్డా అన్నట్టుగా మారిపోయింది. మెయిన్లీ ఇండియన్స్ అంటే భారతీయులు ఎక్కువగా భయపడుతున్న పరిస్థితి కూడా ఉంది. సో ఎందుకంటే మైనారిటీల మీద కూడా అటాక్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అనేది కూడా అర్థమవుతుంది. సో రీసెంట్గా జరిగిన ఒక సిచ్యువేషన్ అయితే నిజంగానే చూస్తే చాలా బాధాకరమైన అంశం అసలు. సో ఎందుకు అట్లాగా అంత కిరాతకంగా చంపిన తరువాత మళ్ళీ ఎందుకు అట్లా చేశారు? అసలు ఎందుకు చంపేశారు? బంగ్లాదేశ్లో మళ్ళీ అల్లర్లు చెలరేగాయి. యాక్చువల్గా బంగ్లాదేశ్ గత 1.5 year నుంచి కూడా రకరకాల అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా షేక్ హసీనా ఆవామీ లీగ్ అధ్యక్షురాలు షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్నది. ఆమెకి వ్యతిరేకంగా అక్కడ విద్యార్థుల నాయకత్వంలో లాస్ట్ ఇయర్ ఆగస్టులో పోరాటాలు జరిగాయి. దాంతో ఆమె పారిపోయి ఇండియా వచ్చేసింది. ఇండియాలో షెల్టర్ ఇచ్చారు. ఇప్పుడు ఆమెకు మరణశిక్ష కూడా విధించారు. బట్ ఇండియా అప్పగించడానికి రెడీగా లేదు. సో తర్వాత ఇంటీరియం గవర్నమెంట్ అక్కడ ఏర్పడింది. అందులో విద్యార్థులు కూడా గవర్నమెంట్లో పార్ట్ అయ్యారు. సో నోబెల్ లారెట్ ఎకనామిస్టు అయిన మొహమ్మద్ యూనస్ ఇంటీరియం గవర్నమెంట్కి హెడ్గా ఉన్నాడు. సో ఆయన యాక్చువల్గా 2025 జూన్లో ఎలక్షన్లు కండక్ట్ చేయాలి, కానీ పరిస్థితులు బాలేవు, ముఖ్యంగా శాంతి భద్రతలను కంట్రోల్లోకి తీసుకురావాలి అనేది ఆయన ప్రధానంగా చెప్పి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి ఆ ప్రాంతంలో ఎలక్షన్లు ఉంటాయని అనౌన్స్ చేశారు. సో ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి ఏదో రకంగా. ముఖ్యంగా యాంటీ హిందూ సెంటిమెంట్ అక్కడ బలంగా ఉంది. దీనికి ఒక కారణం ఏంటంటే హసీనాని మనం రక్షణ కల్పించాము, హసీనాకి షెల్టర్ ఇచ్చాము అని చెప్పి అక్కడ ఇండియన్స్ మీద, ఇండియన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. రెండోది యూనస్ కూడా ఇండియాకి వ్యతిరేకమైన వ్యక్తి. అతను పాకిస్తాన్తో స్నేహం చేస్తున్నాడు. పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్తో బాగా స్నేహం చేస్తుంది. సో యూనస్ కూడా మనకి యాంటీ ఇండియన్ సెంటిమెంట్ని అక్కడ రెచ్చగొట్టడం అనేది చేస్తున్నాడు. సో ఇది నేపథ్యం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎలక్షన్ల క్యాంపెయిన్లు మొదలైనాయి అక్కడ. నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్లు అంటే దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఈ టైంలో ఇంకిలాబ్ మంచి అనే ఒక పార్టీ ఉంది. దాని కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ హదీ అనే ఒక ఆయన ఉన్నాడు. ఉస్మాన్ హదీ అని పిలుస్తారు. ఈ హదీ క్యాంపెయిన్లో పాల్గొంటుంటే మొన్న 12వ తేదీ గుర్తు తెలియని వ్యక్తులు మాస్క్ ధరించి వచ్చి ఆయన తల మీద కాల్పులు జరిపేసి వెళ్ళిపోయారు. సో ఆయన సీరియస్గా గాయపడి పడిపోతే ఆయన్ని అక్కడ సరైన వైద్యం లేదని చెప్పి సింగపూర్కి ఎయిర్ లిఫ్ట్ చేశారు. సింగపూర్లో హాస్పిటల్లో జాయిన్ చేశారు, కానీ ఆయన బతకలేదు, చనిపోయాడు. దాంతో ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు లోనయ్యారు, తమ నాయకుడిని చంపారని. ఎందుకంటే అతను అప్పట్లో హసీనాకి వ్యతిరేకంగా వచ్చిన ప్రజాస్వామ్య ఉద్యమంలో బలమైన నాయకుడిగా ఎదిగాడు. ఆయన చాలా ఆర్గనైజ్ చేశాడు. అందువల్ల ఆయనకి ప్రజల్లో మంచి క్రేజ్ ఉంది. సో అలాంటి వ్యక్తిని చంపేశారంటే ఇది క్లియర్గా హసీనా బ్యాచ్ చంపేశారు. ఎందుకంటే హసీనా పార్టీ అవామీ లీగ్కి వ్యతిరేకంగా ఆయన గట్టిగా నిలబడ్డాడు కాబట్టి ఆయన చంపాల్సిన అవసరం వీళ్ళకే ఉంది. కాబట్టి హసీనా పార్టీకి సంబంధించిన వాళ్ళే ఆయన చంపారని చెప్పి ప్రజల్లో కానీ లేకపోతే ఆయన పార్టీకి సంబంధించిన ఇంకిలాబ్ మంచి పార్టీ కార్యకర్తల్లో కానీ ఆగ్రహవేశాలు పిల్లుబుకాయి. దాంతో వాళ్ళు పెద్ద ఎత్తున అల్లర్లు చేయడం మొదలుపెట్టారు. ఇటు ఢాకా, చిట్టగాంగు, రాజశశి, మైమన్ సింగ్ ఈ ప్రాంతాల్లో విపరీతంగా అల్లర్లు చెలరేగినాయి. దాంతోపాటు ఇండియన్ అసిస్టెంట్ హై కమిషనర్కి సంబంధించిన భవనం మీద దాడులు చేశారు. ఇండియన్ సంబంధించిన కొన్ని బిల్డింగ్స్ కావచ్చు, అంటే ఇక్కడ మద్దతు ఇచ్చే హిందువులు ఉన్న వాటి మీద కూడా దాడులు చేశారు. అట్లాగే 2 పత్రికల మీద, ప్రథమ్, అలో అని, తర్వాత డైలీ స్టార్, ఈ 2 ఆఫీసుల మీద జర్నలిస్టులు దాదాపు ఈ డైలీ స్టార్లో అయితే 100 మందికి పైన ఉన్నారని చెప్తున్నారు. ఇంకొక దాంట్లో 23 మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆహాకారాలు చేస్తున్నారు, వాటికి నిప్పు ముట్టించారు. మొత్తానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది వచ్చి వాళ్ళని సేఫ్ అయితే చేశారు. అట్లాగే న్యూ ఏజ్ ఎడిటర్ వాళ్ళకి మద్దతు ఇస్తున్నాడు అని చెప్పి అతని మీద అటాక్ చేశారు. అట్లాగే హసీనా వాళ్ళ నాన్న షేక్ ముజీబ్ రహమాన్ ఉన్నాడు, ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడు బంగ్లాదేశ్కి ఏర్పడినప్పుడు. సో ఆయన ఇంటి మీద కూడా దాడులు చేశారు. ఇలాగా అంటే షేక్ హసీనాకు సంబంధించిన వాళ్ళు, హసీనాకు మద్దతు ఇస్తున్న హిందూ సంఘాలు, వీళ్ళ మీద అంతా కూడా దాడులు అనేవి పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ మైమన్ సింగ్ అనే ఒక ఇందాక చెప్పినట్టుగా ఒక సిటీ ఉంది. అందులో బలూకా స్క్వేర్ అని ఉంటుంది. బలూకా స్క్వేర్ దగ్గర ఒక హిందూ అతను ముస్లిం మహమ్మద్ ప్రవక్తని బ్యాడ్గా కామెంట్ చేశాడని చెప్పి అక్కడున్న ముస్లిం మాబ్
కోపంతో అతన్ని చెట్టుకు కట్టేసి సజీవంగా నిప్పు పెట్టేశారు. సో అతను దగ్ధమైపోయి చనిపోయాడు. సో ఇది ఇప్పుడు ఆ విజువల్స్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఒక హిందువుని రోడ్డు మీద బంగ్లాదేశ్ లో ముస్లింలు హిందువుని చెట్టుకు కట్టి సజీవ దహనం చేశారనేది ఆ విజువల్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. దీని మీద ఆల్రెడీ ఇండియన్ ప్రభుత్వం కూడా నిరసన వ్యక్తం చేసింది. దాని మీద విచారణకు కూడా ఆదేశించమని చెప్పింది. అతని పేరు దీపు చంద్రన్. అతను అక్కడ రెంట్ హౌస్లో ఉంటున్నాడు. గార్మెంట్ ఫ్యాక్టరీలో బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. ఒక రెంట్ హౌస్లో ఉంటున్న ఒక సాధారణమైన కార్మికుడు. అతను కామెంట్ చేశాడో లేదో తెలియదు. కామెంట్ చేశాడా అనేది తెలియదు. ఏదేమైనా అతను ఏదో కామెంట్ చేశాడని చెప్పి ఎప్పుడైనా కూడా ఏదన్నా చెప్పాలంటే అదేదో అంటారు, కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అన్నట్టుగా అతను ముస్లింలను కామెంట్ చేశాడు. ముఖ్యంగా మహమ్మద్ ప్రవక్త గురించి బ్యాడ్గా మాట్లాడాడని చెప్పి ఆగ్రహవేశాలతో మాబు వెళ్ళి చంపేశారు. సో అక్కడ ఏంటంటే యోనస్ మీద ఇండియాలో కూడా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఇతను హిందువుల మీద దాడుల్ని అరికట్టట్లేదు. హిందువుల మీద కేసులు పెడుతున్నారు హిందూ నాయకులే కాకుండా మైనారిటీస్, బుద్ధిస్టులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. సో నిజానికి హిందూ, క్రిస్టియన్, బుద్ధిస్టు సంఘాలు కూడా అక్కడ కోయిలేషన్గా కూడా ఫామ్ అయినాయి. అన్ని కలిసి కూడా పోరాడుతున్నారు. సో కానీ యూనస్ మీదనే ప్రధానంగా విమర్శలు వస్తున్నాయి. అతను యాంటీ హిందూ ఇది ఉన్నాడు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే వాళ్ళ దేశంలో ప్రజల్ని హింసించి కొన్ని వందల వేల మందిని అక్రమ అరెస్టులు చేసి జైళ్ళల్లో కుక్కి, జైళ్ళల్లో టార్చర్ పెట్టి ఇవన్నీ చేసిన అంటే పొలిటికల్ యాక్టివిస్టులని వీళ్ళందరినీ అరెస్టులు చేసి హింసించింది ఎవరు? షేక్ హసీనా. అలాంటి ఆమెని తరిమేస్తే ఆమెకి వీళ్ళు ఆశ్రయం ఇవ్వడం అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి కోపం తెప్పించే అంశం. అంటే మా దేశంలో మా ప్రజల్ని హింసలు పెట్టి మా విద్యార్థుల్ని ఇబ్బందులకు గురి చేసి, నిరుద్యోగానికి గురి చేసి వేలాది మందిని హింసించిన ఆమెను మీరు ఎలా షెల్టర్ ఇస్తారు అనేది వాళ్ళ దేశంలో ఆగ్రహవేశాలు ఉన్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో అక్కడున్న సాధారణమైన హిందువులు బలి అవుతున్నారు. ఆ మధ్యకాలంలో మనం అల్లర్లప్పుడు చూసాము, క్రికెటర్లని, సినిమా హీరోల్ని, ప్రొడ్యూసర్ని అందరినీ కూడా చంపేశారు వాళ్ళు. అదే మాబుకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా విచక్షణ అనేది కోల్పోతారు. సో దానికి అక్కడ ఉన్న హిందువులు ఇప్పుడు బలవుతున్నారు. దీనికి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ కూడా సీరియస్గానే మాట్లాడుతూ ఉంది, యాక్షన్ తీసుకోమని చెప్తుంది. ఏం జరుగుతుందనేది చూడాలి.